మహాకుంభమేళాలో ఓ తేనెకళ్ల యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రిటీయో, ధనవంతుల బిడ్డో కాదు. అందాల భామ అసలే కాదు. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్రమే. పూసల దండలు అమ్ముకొని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న ఆ యువతి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా మారింది. అందుకు కారణం కాటుకు దిద్దిన అందమైన తేనెకళ్ళు, అమాయకమైన చూపులు. అవే ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంతటితో ఆగకుండా ఆమెకు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇంతకీ మహాకుంభమేళాలో ప్రత్యక్షమైన ఈ తేనెకళ్ల యువతి పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈమె కుటుంబం కొన్ని తరాలుగా పూసల దండలు అమ్ముకొని జీవిస్తోంది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా మోనాలిసా కూడా బాల్యం నుంచే పూసల దండలు విక్రయిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళాలో పూసల దండలు అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చింది. అక్కడే మోనాలిసాను చూసి కొందరు ఫిదా అయ్యారు. ఆమె ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ ఫోటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి మంత్రముగ్ధులయ్యారు. మోనాలిసాతో సెల్ఫీలు, ఆమెను ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు క్యూ కడుతున్నారు. ఆమె అందాన్ని పొగిడేస్తూ నెటిజన్లు సైతం ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మోనాలిసాకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోనాలిసా అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం మోనాలిసా వంటి అమ్మాయినే వెతుకుతున్నానని చెప్పారు. తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రయాగ్రాజ్లో మోనాలిసాను కలుస్తానని సనోజ్ మిశ్రా చెప్పారు.